శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు మండలం ఏయిస్పేట వద్ద ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 7గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. వెంకటరావుపల్లి నుంచి తెల్లపాడుకు పొగాకు గ్రేడింగ్ కోసం కూలీలు ఆటోలో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఆత్మకూరు మండలం ఏయిస్పేట వద్ద ఆటోను కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 7గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. వీరిలో 3 పరిస్థితి విషమంగా ఉంది. వెంకట్రావుపల్లి నుంచి తెల్లపాడుకు పొగాకు గ్రేడింగ్ కోసం కూలీలు ఆటోలో వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇక దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మునీంద్ర అందిస్తారు. మునీంద్ర, చెప్పండి, నెల్లూరు జిల్లాలో జరిగిన యాక్సిడెంట్ కి కారణాలేంటి? శని పొట్టుకూటి కోసం కూలికి వెళ్తున్న ఓ ఆటోని కారు ఢీకొనడంతో ఇద్దరు మృతి చెందిన సంఘటన. అదేవిధంగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆత్మకూరు నియోజకవర్గంలోని ఏఎస్పేట వద్ద చోటు చేసుకుంది. అయితే ప్రతిరోజు కూడా వాళ్ళు ఉదయం 6 గంటల నుంచి కూలి పనులకి పొగాకు కూలి పనుల నిమిత్తం వారి వివిధ ప్రాంతాల నుంచి కూలి పనులకు వెళ్లి తిరిగి మధ్యాహ్నం అవుతుండగా అదే బాటలో ఈ రోజు 10 మంది కూలీలు వెంకట్రావుపాలెం నుంచి చల్లపాలెంకి వెళ్తున్నటువంటి 10 మంది వెళ్తున్నటువంటి ఆటోను వెనక నుంచి కారు ఢీకొనడంతో పుల్లారెడ్డి అదేవిధంగా శాలిని అనే బేగం అనే ఇద్దరు మృతి చెందారు. అదేవిధంగా 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో 3 పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని చికిత్స నిమిత్తం ఆత్మకూరు నుంచి నెల్లూరుకి తరలించారు. అయితే అతివేగంగా కారు నడపడం వల్లే ఆటోను ఢీకొనిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు చెప్తున్నటువంటి సమాచారం. దీనిపైన అక్కడికి చేరుకున్నటువంటి పోలీసులు ఎవరైతే మృతి చెందారో ఆ మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి తరలించడం, అదేవిధంగా క్షతగాత్రులకు చికిత్స అందించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. శాలిని, మునీంద్ర, అలాగే ఇప్పుడు క్షతగాత్రులకి ట్రీట్మెంట్ అందుతుందా? వారి యొక్క పరిస్థితి ఎలా ఉంది? అయితే మొత్తం ఈ ఆటోలో దాదాపుగా డ్రైవర్ తో పాటు 12 మంది కూలీలు వెళ్తున్నారు. అయితే ఈ ప్రమాదం జరిగిన సమయంలో 2 మృతి చెందడం, అదేవిధంగా 8 మంది కూడా గాయపడ్డారు. అందులో 3 పరిస్థితి విషమంగా ఉండడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రి నుంచి నెల్లూరుకి తరలించారు. మిగిలిన వారికి స్వల్ప గాయాలు, అదేవిధంగా మరికొంతమందికి ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో నుంచి చికిత్స అందిస్తున్నారు. దీనిపైన స్థానిక మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా స్పందించి ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి ఆరోగ్య శాఖ అధికారులతో మాట్లాడి వారికి మెరుగైన వైద్యం అందించాలని కూడా ఆదేశించారు. దీనికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి నాయకులు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ఎవరైతే క్షతగాత్రులు ఉన్నారో వారికి చికిత్స అందించడం, అదేవిధంగా మృతి చెందిన కుటుంబాలను కూడా వారు పరామర్శించడం కూడా జరుగుతుంది. శాలిని, మునీంద్ర, ఇంతకీ కార్ డ్రైవర్ ని పట్టుకున్నారా? కారులో ఎంతమంది ఉన్నారు? వారికి ఏమైనా గాయాలు తగిలినట్లు ఏమైనా తెలుస్తుందా? అయితే ఈ ప్రమాదానికి కారణమైనటువంటి కారులో 3 ఉన్నారు. అయితే డ్రైవర్ అతివేగంగా రావడం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పి అక్కడ ఉన్నటువంటి స్థానికులు పోలీసులకు ఇచ్చినటువంటి సమాచారం. దీనికి సంబంధించి ఇప్పటికే డ్రైవర్ ని కూడా అదుపులోకి తీసుకున్నారు. అయితే అక్కడ డ్రైవర్ ని అక్కడ ఉన్నటువంటి స్థానికులు కొట్టడంతో ఆ డ్రైవర్ ని అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కూడా తరలించారు. మొత్తం మీద ఆ కారు అతివేగంగా రావడం వల్లే ప్రమాదం జరిగిందని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి స్థానికులు, అదేవిధంగా ఆటోలో ఉన్నటువంటి వారందరూ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శాలిని, మునీంద్ర, ఇక అలాగే ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్న నేపథ్యంలో పోలీసులు దీనిపై ఏమంటున్నారు? అయితే మొత్తం మీద అంటే ఇలాంటి సంఘటనలు చోటు చేసుకుంటున్నప్పటికీ పోలీసులు ఇప్పటికే పలు సూచనలు కూడా చేస్తున్నారు. అదేవిధంగా ఆటో డ్రైవర్లు, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ యజమానితో కూడా అనేక సమావేశాలు నిర్వహించి వీటిపైన ప్రమాదాల నివారణ పైన పోలీసులు ఇప్పటికే చర్యలు తీసుకుంటున్నారు. అయితే కొంతమంది పోలీసు సంబంధించినటువంటి నిబంధనలు కానీ, అదేవిధంగా ట్రాఫిక్ సంబంధించిన నిబంధనలు ఉల్లంఘించడం, అదేవిధంగా అంటే అతివేగం వల్లే ఇట్లా కారు మనం గతంలో చూసాం, ఒక కారు ప్రమాదానికి గురై 6 మంది
మెడికల్ విద్యార్థులు కూడా మృతి చెందిన సంఘటన చూస్తే ఒక్కసారిగా అంటే దాదాపుగా 120 పైగా వాళ్ళు స్పీడ్ రావడం వల్లే ఈ ప్రమాదం గతంలో కూడా మనం గుంచులో చోటు చేసుకుంటుంది. అదేవిధంగా అతివేగం వల్లే ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల పోలీసులు కూడా మొత్తం అతివేగాన్ని నివారించాలని చెప్పి పోలీసులు పలు సూచనలు చేస్తున్నప్పటికీ కొంతమంది పాటించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటూ ఉన్నాయి. అయితే ఈ ప్రమాదానికి కారణమైన వారిని మాత్రం కఠినంగా శిక్షించాలని చెప్పి ఎవరైతే ప్రమాదానికి గురవుతున్నారో వాళ్ళందరూ కూడా కోరుతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. థ్యాంక్ యూ మునేంద్ర.